నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కృష్ణకుమారి గారు, మంగ్లీ గారు పెట్టుకున్న పార్టీ బర్త్డే మనం చూసాము. గంజాయి దొరికింది, దామోదర్ అన్నతను గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు, మనం ఆ వార్తలు చూసాం. సో దానికి సంబంధించి మంగ్లీ గారు ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు అక్కడ గంజాయే లేదు, అక్కడ నా పేరెంట్స్ కూడా ఉన్నారు, ఇది పేరెంట్ ఉన్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకుందాం అనుకున్నాను అంతే, ఇక పర్మిషన్ అంటారా నాకైతే అది ఐడియా లేదు, అందుకే నేను పర్మిషన్ తీసుకోలేకపోయాను అంటూ తనదైన వర్షన్ వినిపిస్తూ ఒక వీడియో చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడ నాకు తెలియదు అంటే మటుకు ఒప్పుకునే విషయం కాదు. ఎందుకంటే చట్టంలో నాకు తెలియదు, నా మర్చిపోయాను, తెలియదు, గుర్తులేదు అంటే చట్టం ఒప్పుకోదు. చట్టానికి ఆ కేసు ఏంటి అనేది చూస్తారు తప్పితే నేను పర్మిషన్ ఎందుకనే తీసుకోలేదు, అందుకని తీసుకోలేదు అని చెప్తే కుదరదు. అది ఇంకా పాయింట్ లేదు. మరి ఇవాళ నిజంగానే ఈమెకి పర్మిషన్ తీసుకోవాలని తెలియదా, ఎందుకు తీసుకోలేదు అనేది ఇక్కడ పాయింట్. మాకేంటి సెలబ్రిటీలమి, మా దేవుళ్ళకి ఎవరు వస్తారు, మా దగ్గరకు వస్తే ఇన్ కేస్ వస్తే మేము మాట్లాడతాం కదా, ఆ మాత్రానికి పర్మిషన్ తీసుకోవాలా అనే ఒక యాటిట్యూడు వీళ్ళని డ్రైవ్ చేసింది అనిపిస్తుంది. ఈ యాటిట్యూడు ఇప్పుడు అందరు పోలీసులు ఒకలాగా ఉంటారు కదా, అంతే మరి. అందుకని పోలీసు కొంచెం గట్టిగా ఉన్నాడు. అండ్ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు మనం చూస్తున్నప్పుడు అయితే పెద్ద పెద్ద హీరోలతో మంగ్లీ గారు ఫంక్షన్స్లో పార్టీ చేసుకున్నట్టు, లేకపోతే రాజకీయ ప్రముఖులతో, రాజకీయ నేతలతో పార్టీ చేసుకుంటున్నట్టు కొన్ని ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అంటే అంత పెద్ద పెద్ద వారితో తనకు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఈ నెగ్లిజెన్స్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా నిజమే కూడా, లేకపోతే అబద్ధాలు కూడా అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఇందులో పర్మిషన్ తీసుకోలేని అన్నది వాస్తవం. ఎందుకు తీసుకోలేదు అంటే నాకు తెలియదు అని ఎట్లా అంటారు? మీకు ఇన్ని సంవత్సరాలుగా మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, ఎన్నో పార్టీలు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు, ఎన్నో ఈవెంట్స్ చేస్తున్నారు, మీకు ఒక మేనేజర్ ఉండుంటాడు, ఆ మేనేజర్ అయినా చెప్పడా? ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఓకే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళని ఎవరినన్నా పెట్టుకుంటారు. ఎందుకంటే గెస్ట్లను పిలిచే దగ్గర నుంచి అక్కడికి ఫుడ్ సప్లై చేసే దగ్గర నుంచి ఉంటారు. మరి అలాంటి వాళ్ళు చెప్పకుండా ఉంటారా? అలా చెప్తే నమ్మేసేయాలా మనమైనా? ఏదో అంటారు చూడండి, ఇప్పుడు తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళనే అంటారు, పాలనైతే అంటారు కదా. అసలు మీరు ఈ పార్టీ చేసుకున్నారు, ఊరవతలు చేసుకుంటున్నారు. ఊరవతలు చేసుకునేటప్పుడు మీ సెక్యూరిటీ, మీరు పిలిచిన ఫంక్షన్కి పిలిచిన వాళ్ళ సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సిన కర్తవ్యం మీ మీద ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. వాళ్ళని కాపాడుకోవడం ఎట్లాగో, ఏమీ జరగలేదు ఓకే, ఏదైనా జరిగితే సంగతి నేను మాట్లాడుతున్నా. కీడించి మేలించమంటారు కదా. ఒక పార్టీ చేసుకునేటప్పుడు, ఊరవతలు చేసుకునేటప్పుడు ఏదో శ్రీనగర్ కాలనీలోనో బంజారా హిల్స్లోనో జనసమర్థం ఉన్న చోట చేసుకున్నంత ఈజీగా మీరు బయట కుదరదు. పర్మిషన్ తీసుకోవాలి. లోకల్ పోలీస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పైగా ఇది ఎలా తెలిసి ఉంటుంది అంటే పోలీసులు గస్తీ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ పార్టీ జరుగుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి చెప్తే వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. ఇదే కదా జరిగింది, ఇంతకంటే వేరే ఏం జరగదు కదా. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ రైడ్స్ కూడా లేని సందర్భాల్లో వీళ్ళు విపరీతమైన డీజే పెడతారు. ఆ డీజే సౌండ్కి పక్క వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు వస్తారు పోలీసులు. అందుకని మీరు ఒక పార్టీ చేసుకునేటప్పుడు ఇంతమందితో చేసుకుంటున్నాం అనేది కూడా చెప్పాలి. అంటే ఇంతకుముందు ఏదైనా పెళ్లి జరిగినా, ఫంక్షన్ జరిగినా తెల్లవార్లు ఈ డీజేలు డ్యాన్స్లు పెట్టి చాలా మోత మోగించేవారు. అవును. ఆ టైంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయా,
లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారా, ఆ సౌండ్లు కొంతమంది పెద్దవాళ్ళు భరించలేరు. అవన్నీ సంబంధం లేదు, మన ఫంక్షన్ మనం డాన్స్ చేయాల్సిందే, ఎగరాల్సిందే లాగా ఉండేది. బట్ ఇప్పుడు పోలీసులు దానికి చాలా పరిమితులు పెట్టేశారు. అవును, మ్యాక్సిమం 12, అంతే. మామూలుగా అయితే 11. ఇక మరీ కాదు కూడదు, బరాత్ దగ్గరలోకి వచ్చేసింది, ఓ పావు గంట టైం ఇవ్వండి, ఓ పావు గంట టైం ఇవ్వండి అంటే టైం ఇస్తారు. అంతకంటే దానికి కూడా ఒక లిమిటెడ్ సౌండ్ కూడా ఉంటుంది. ఇన్ని డెసిబుల్స్ సౌండ్ అనేది ఉంటుంది. అది మితిమీరి పెట్టడం. ఇప్పుడు సంతోషంలో ఉన్న వాళ్ళకి ఇంకా 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 సంతోషం కావాలనిపిస్తుంది, పక్క వాళ్ళకి అది ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు కదా. మీరు సంతోషంగా ఉండండి, ఎవరికైనా సంతోషంగా ఉండే హక్కు ఉంది, కానీ అది పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీస్ ఉన్నారో అని అంటే అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెట్టేద్దాం, ఒక సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అక్కడ గాంజాయో డ్రగ్స్ పరిపాటి ఖచ్చితంగా అక్కడ దొరుకుతాయి ఉంటాయి అనే దగ్గరికి మన వాళ్ళు దాన్ని తీసుకొచ్చేసారు. అవును కదా, మరి సంఘటనలు కూడా అలానే జరుగుతున్నాయి. సింగర్ మంగ్లీ అంటే మరి పెద్ద సెలబ్రిటీ అనడానికి ఏం లే, కానీ అక్కడ కూడా గాంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, వీళ్ళు మరి జీవితాల్లో మేము ఎక్కువ అలసిపోయాము, మాకు ఎక్కువ ఆనందం కావాలనుకుంటున్నారేమో, ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఈ ఆనందాన్ని వెతుక్కునే ప్రాసెస్లో వీళ్ళు ఇలాంటి పార్టీలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు పోయినసారి ఆమె ఎవరు, మన హేమ పార్టీ బెంగళూరులో దొరికినప్పుడు నిజానికి చాలా అసలు ఒక కొన్ని రోజుల పాటు ఇంకా ఆపకుండా ఇంకా అదే వార్త అయ్యింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళు ఆ వార్తని అబద్ధం చేయాలని దాని నుంచి కొంచెం బయటపడటం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది చూశారు కదా. మరి మళ్ళీ మీరు ఎందుకు ఇంత రిస్క్ చేయాలనుకుంటున్నారు? సరే పార్టీ చేసుకునే వాళ్ళు రిస్క్, నేను ఇది ఫ్యామిలీ పార్టీ అని చెప్తుంది ఆవిడ పదే మా అమ్మా నాన్న ఉన్నారని. మీ అమ్మా నాన్న ఉంటే రాజకీయ నాయకులు ఎందుకు ఉంటారు? మీ అమ్మా నాన్న మీ ఫ్యామిలీ ఫంక్షన్ అయితే సినిమా వాళ్ళు ఎందుకు ఉంటారు? రాజకీయ నాయకులు ఎందుకు ఉంటారు? ఇప్పుడు ఆవిడెవరో ఒక వచ్చింది కదా బయటికి వచ్చి, దివీనా వచ్చి ఎందుకు నా పేరు వాడుతున్నారు, నన్ను ఎందుకు ఇది చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆవిడ చాలా బాధపడిపోతుంది. అమ్మా అది పబ్లిక్ అయిపోయాక అందులో మరి ఉన్నప్పుడు ఇక తప్పదు, వెళ్ళావు కదా, ఎగురుకుంటా వెళ్ళిన తర్వాత దానికి తగ్గ ఫలితం అంటే అంతా బాగుంటే ఏమీ లేదు, బాగోపోతేనే ఇబ్బంది కాదు. అప్పుడు ఈ బర్త్డే ఫంక్షన్స్లోనూ పార్టీస్లోనూ ఇప్పుడు గంజాయో డ్రగ్సో లేదే అవి పార్టీలు అని పిలవబడవా? అంటే ఆ రేంజ్కి తీసుకొచ్చేసారు వీళ్ళు, అలాగ తయారు చేశారు. అంటే ఆనందము అంటే అవన్నీ వాడితేనే ఆనందము అనుకునే స్థాయికి వెళ్ళారు. గంజాయి తీసుకుంటేనే ఆనందం, ఫారెన్ లిక్కర్ ఉంటేనే సంతోషం. ఫారెన్ లిక్కర్ స్టేటస్కి సింపుల్. ఇప్పుడు మామూలు లిక్కర్ ఎవరైనా పెడతారు. అవును, ఇప్పుడు గుడిసెల్లో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా లిక్కర్ పార్టీ పెట్టుకుంటున్నారు. అందుకని మరి స్పెషల్ ఏంటి? ఆ స్పెషల్ కోసం కొత్తదనం కోసం పాటలు ఇవన్నీ దొరకకపోతే అందరూ దొరికింది కాబట్టి ఈరోజు మంగ్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.